పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాలు, శాంతి చర్చలు, మరోవైపు యుద్ధ ట్యాంకులు, క్షిపణుల మోత. ప్రపంచమంతా శాంతి గురించి మాట్లాడుతుంటే అగ్రరాజ్యం అమెరికా సైలెంట్గా ఒక భారీ స్కెచ్ వేసింది. ఏకంగా 81,000 కోట్లు. అవును, మీరు విన్న నిజమే. ఇంత భారీ మొత్తంలో ఆయుధాలను పశ్చిమాసియా దేశాలకు తరలించేందుకు ట్రంప్ సర్కార్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అసలు ఇరాన్తో ఉద్రిక్తత నడుస్తున్న ఈ టైంలో అమెరికా వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ వెనుక రహస్యం ఏంటి? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్, కువైట్, ఖతార్, UAE లాంటి తన మిత్ర దేశాలకు భారీగా ఆయుధాలని విక్రయించబోతోంది. దీని విలువ సుమారుగా $8.6 బిలియన్. అంటే మన భారత కరెన్సీలో అక్షరాల 81,000 crores. ఇందులో హైలైట్ ఏంటంటే ఖతార్ దాదాపుగా $4 బిలియన్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కొనుగోలు చేయనుంది. ఆకాశం నుంచి శత్రువుల క్షిపణులు వస్తే వాటిని గాల్లోనే పిండి చేసే శక్తి ఈ పేట్రియాట్ సిస్టమ్కు ఉంది. ఇక కువైట్ $2.5 బిలియన్ విలువైన యుద్ధ సామాగ్రిని అందుకుంటోంది. ఇజ్రాయిల్, UAEలకు అయితే అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించేటువంటి గైడెడ్ రాకెట్ లాంచర్లను అమెరికా పంపిస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణంగా అమెరికా వేరే దేశాలకు ఆయుధాలు అమ్మాలంటే అక్కడ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. దానికి చాలా టైం పడుతుంది. కానీ ట్రంప్ సర్కార్ ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగించి ఈ డీల్ ఫైనల్ చేసింది. పశ్చిమాసియాలో మన మిత్ర దేశాలకు రక్షణ కల్పించడం మన బాధ్యత, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకుంటున్నారు. అంటే పరోక్షంగా ఇరాన్ నుంచి ఎదురయ్యేటువంటి ముప్పును దృష్టిలో పెట్టుకునే ఈ మెగా డీల్ సెట్ చేశారని అనలిస్ట్ చెప్తున్నారు. అయితే కాల్పుల విరమణ అమలవుతున్నటువంటి టైంలో ఇలా ఆయుధాల అమ్మకంతో శాంతి నెలకొంటుందా, లేక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. మరి ఈ ఆయుధాల వల్ల ఏం మారుతుందంటే, ఒకటి, మిత్ర దేశాల బలం, ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల రక్షణ వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుంది. 2, ఇరాన్కు హెచ్చరిక ఇవ్వడం కూడా. మిడిల్ ఈస్ట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఇరాన్కు ఇదొక గట్టి వార్నింగ్ లాంటిది. ఇక 3వ పాయింట్, అమెరికా పట్టు సాధించడం. పశ్చిమాసియా రాజకీయాల్లో అమెరికా తన పట్టును ఏమాత్రం కోల్పోలేదని ఈ డీల్ నిరూపిస్తోంది. ఫైనల్గా అమెరికా వేసిన ఈ భారీ అడుగు పశ్చిమాసియా మ్యాప్ని ఎలా మార్చబోతుందో వేచి చూడాలి. మరి అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోతుందా, లేదా ఆయుధాల సప్లైతో మళ్ళీ రివైవ్ అయిపోయి మళ్ళీ యుద్ధం భీకరమవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ చేయండి.